పాపఫలం అనేది మనిషిని వెంటాడుతుందా? ఎగ్జాంపుల్, ఈ స్టోరీని వినండి. నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో ఒక బస్సు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ బస్సు వెళ్ళే టైంలో ఏం జరుగుతుందంటే ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంది. చీకటి అలుముకుంటుంది. అలాగే ఉరుములు, మెరుపులు, వర్షం పడుతుంది. వీళ్ళు వెళ్తూ ఉంటే సడన్గా ఒక పిడుగు అనేది ఒక చెట్టు మీద పడి ఆ చెట్టు కూలిపోతుంది. ఆ సమయంలో ప్రయాణికులు ఎంతో భయపడతారు. కానీ డ్రైవర్ అతని నైపుణ్యంతో ఆ బస్సుకి ఎలాంటి ప్రమాదం అయితే జరగకుండా తప్పిస్తాడు. ఇక వాళ్ళు మళ్ళీ బయలుదేరుతూ ఉంటుంటారు. అలా వెళ్తూ ఉన్న సమయంలో ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ పిడుగు అనేది పడుతుంది. ఈసారి మళ్ళీ ఎలాగో అలా తప్పించుకుంటారు. ప్రయాణికులందరిలో భయం అయితే పట్టుకుంటుంది. ఏంటబ్బా ఈ పిడుగు పడుతుంది, ఈరోజు మనం చనిపోవడం ఖాయమని వాళ్ళు ఎంతగానో భయపడతారు. అలాంటి సమయంలో ఒక ముసలాయన ఇలా అంటాడనమాట, మనలో ఎవరో పాపం చేస్తున్నారు, వాళ్ళ పాపం అనేది మనకి వెంటాడుతుంది, అందుకే నేను చెప్పింది మీరు చెయ్యండి అని అంటాడు. మన ఎదురుగా ఒక చెట్టు ఉంది కదా, ప్రతి ఒక్కరూ బస్సు దిగి ఆ చెట్టుని పట్టుకోండి. పాపం ఎవరు చేశారో వాళ్ళ మీద పిడుగుపడి వాళ్ళు చనిపోతారు. ఆలోచించుకోండి, ఒకరు చనిపోవడమా, ప్రతి ఒక్కరూ మనలో అందరూ చనిపోవడమా అని అతను అంటాడు. ఇక చేసేది ఏమీ లేక ప్రతి ఒక్కరూ భయంగానే ఆ చెట్టుని పట్టుకొని వస్తూ ఉంటారు. ఇలా అందరూ పట్టుకొని బస్సు ఎక్కేసిన తర్వాత ఆ ముసలాయన మిగులుతాడు. అతను కూడా వెళ్ళి చెట్టుని పట్టుకుంటాడు. అతనికి కూడా ఏమీ కాదు. ఇక ఒకే ఒక్కడు మిగులుతారు. అతను ఎంతో భయపడతాడు. అందరూ అతనే అనుకొని నిర్ధారించుకుంటారు. ఇక ఇతనేను పాపం చేసింది అని అందరూ అనుకుంటారు. ఇక అతను నేను పట్టుకోను, వెళ్ళను అని అంటాడు. ప్రతి ఒక్కరూ అతన్ని తిడతారు. తిట్టి మరీ బలవంతంగా అక్కడికి పంపిస్తారు. ఇక చేసేది ఏమీ లేక అతను భయంగానే వెళ్ళి ఆ చెట్టుని పట్టుకుంటాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటారు. అతను కూడా ఒక్క క్షణం భయంతో కళ్ళు మూసుకుంటాడు. పిడుగు పడుతుంది. కానీ ఎక్కడ తెలుసండి, ఆ ప్రయాణికులు ఎక్కిన బస్సు మీద. ఇది నిజం. ఇతను తప్పించుకున్నాడు. ఎందుకంటే పాపం చేసింది ఆ బస్సులోని వాళ్ళు. ఇతను ఒక్కడి వల్లే వాళ్ళు బ్రతికారు. ఎందుకంటే ఇతని పుణ్యం అనేది అతన్ని ఇంతవరకు బ్రతికించింది. ఎప్పుడైతే అతను బస్సు దిగాడో ఆ ప్రయాణికులు మొత్తం చనిపోయారు.